నమస్కారాలు. ఎఫ్టిపి న్యూస్ ప్రేక్షకులకు, ఎస్కోట్ నియోజకవర్గ శ్రేయోభిలాషులకు, ప్రజలకు, కూటమి ప్రజాప్రతినిధులందరికీ, ఎఫ్టివి ఛానల్ మేనేజ్మెంట్ వాళ్ళకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఎన్నో ఛానల్స్ ప్రజా సమస్యల కోసం ప్రజాప్రతినిధులకు తెలియపరుస్తున్న ఈ ఎఫ్టివి ఛానల్ అనేది ఎస్కోట్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధులకు తెలియజేయడంలో చాలా ముందుంది అనడానికి ఇవాళ అనేక అంశాలని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఛానల్ మరి నా లలిత అక్కకి, ఈ ఎమ్మెల్యే గారికి ఎంతో తోడుండి ఏ మారుమూల ప్రాంతాల్లో ఏదైతే మొన్న జరిగిన ఈ తుఫాను పరిస్థితులు కావచ్చు, ఇంకా ఇతర సమస్యల పరిష్కారానికి నాకు తోడుంది అని నేను నిజంగా ఎంతో అభిమానిస్తూ ఉన్నాను. ఈ ఛానల్ని నమ్ముతా ఉన్నానని కూడా తెలియజేస్తూ, ఏదైతే 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు మన భారతదేశం అంతా కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. మరి ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున ఈ ఎఫ్టివి ఛానల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తూ, ఈ సంవత్సరం కలియుగ వెంకన్న స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనందరినీ చల్లగా సిరి సంపదల భోగభాగ్యాలతో ఆశీర్వదించాలని ఆ తండ్రిని వేడుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.